హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోహణ ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియోలో నేను మీకు ఇటీవల జరిగిన గ్రూప్ 2 పేపర్ 2లో తెలుగు అకాడమీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో వివరించబోతున్నాను. సో ఒకసారి ఈ వీడియో చివరిదాకా చూడండి. సో తెలుగు అకాడమీ బుక్స్ మనకు కరెక్టా కాదా, ప్రిపరేషన్ యూజ్ అవుతా లేదా అని ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. నేను ఆల్రెడీ గ్రూప్ 3 కూడా వీడియోస్ చేశాను, ఒకసారి చూడండి. సో ఇది గ్రూప్ 2లో మొదట నేను పేపర్ 2 గురించి డిస్క్రైబ్ చేయబోతున్నాను. సో ముందుగా మనం క్వశ్చన్ నెంబర్ 1 వచ్చినట్టయితే, సో సింధులోయ నాగరికత గురించి ఇంకా కాలిబంగన్ లోతాల్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇది ఉంది తెలుగు అకాడమీలో. సో అండ్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే తొలి వేదకాలం మలి వేదకాలం గురించి ఇచ్చారు ఇది. సో బహుభార్యత్వం ఋగ్వేదంలో కుల వ్యవస్థకు సంబంధించింది. గ్రామ కన్నా విస్ అనేది సాంఘిక రాజకీయ కన్నా పెద్దది. సో సాంఘిక రాజకీయ పరంగా ఋగ్వేద కాలం నాటి సంఘానికి పునాది రాయి గ్రామం. సో ఇలా ఇచ్చాడు క్వశ్చన్. సో ఇది కూడా ఉంది తెలుగు అకాడమీలో. సో ఇంకోటి ఏంటంటే, నేను ఈ పేపర్లో ఏమేమి చూశానంటే, సో దీనిలో తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది కాబట్టి, సో ఇండియన్ హిస్టరీ అనేది 2 పుస్తకాలు ఉన్నాయి, పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 అనేది సో పార్ట్ 1 సింధు నాగరికత నుంచి సో మొఘల్ ప్రారంభం వరకు ఉంటుంది, అనగా 1526 వరకు ఉంటుంది ఒక పుస్తకం. రెండో పుస్తకం 1526 నుంచి 1947 వరకు ఉంటుంది. సో భారతదేశ స్వతంత్రం, ఆ తర్వాత మీ స్వదేశీ సంస్థాన విలీనం వరకు ఉంటుంది. సో ఈ 2 పుస్తకాలు తెలుగు అకాడమీ. ఇంకోటి మూడోది ఏంటంటే తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. ఈ 3 పుస్తకాల నుంచి వస్తాయి. ఈ 3 తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి చూశాను. సో మనకు పేపర్ 2లో పార్ట్ 1 అనేది తెలంగాణ హిస్టరీ కల్చర్ అండ్ ఇండియన్ హిస్టరీ కల్చర్ నుంచి వస్తుందని అందరికీ తెలిసిన విషయమే. సో ఈ 3 పుస్తకాల నుంచి నేను కౌంట్ చేశాను. సో ఒక్కసారి చూసుకోండి. సో ఇది బౌద్ధ శాఖల గురించి. సో ఇది అంత డీప్గా లేదు తెలుగు అకాడమీ బుక్లో. సింధు నాగరికత అండ్ తొలివేద మధువేద నాగరికత, బౌద్ధ జైన మతాల గురించి కొంత నార్మల్గానే ఇచ్చారు, బాగా డీప్గా అయితే ఏమి ఇవ్వలేదు తెలుగు అకాడమీ పుస్తకాల్లో. సో ఈ క్వశ్చన్ తెలుగు అకాడమీలో నేను చూడలేదు, దీని ఆన్సరు దొరకలేదు నాకు. సో ఇది అప్రహాత, షద్వల, శర్కావతి, ఉర్వర ఈ భూముల గురించి. సో ఇది ఉంది తెలుగు అకాడమీలో. సో ఇది ఈ క్రింది క్రమంలో ఏది మత పెద్దల సరైన కాలక్రమం, ఇది తెలిసిన విషయమే. ఆది శంకరాచార్య, రామానుజాచార్య, చైతన్య. సో ఫస్ట్ ఆది శంకరాచార్య. ఆది అంటేనే మొదలు, తెలిసిన విషయమే. సో ఇది ఉంది తెలుగు అకాడమీలో. సో ఇదొకటి. ఇది సముద్రగుప్తుడు గెలిచిన రాజ్యాల గురించి. సో ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీలో. ఆ రాజ్యాలు వాళ్ళ రాజుల పేరు 2 కల్పించారు. ఇది డైరెక్ట్ క్వశ్చను. సో ఇది కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వేంగి హస్తివర్మ, కోసల మహేంద్ర. సో ఇలా ఉన్నది. స్వామిదత్త కొత్తూర, విష్ణుగోపుడు కంచి. సో ఇలా ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది సముద్రగుప్తుని గురించి ఉన్న హెడ్డింగ్ కింద ఉన్నది, సెకండ్ పారాగ్రాఫ్లో ఉన్నది. ఇది తెలుగు అకాడమీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో ఇది ఒకడో పరాంతకుడు గురించి, పాండ్యుల చోళుల గురించి. సో ఇది కూడా ఉన్నది. రాజకుమారుడైన ఒకడో రాజేంద్ర కాలం గురించి. సో ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీలో. ఇంకోటి పనిముట్లు రంగులు సింధు గడ్డంగల మనిషి. ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీ పుస్తకంలో. సో ఇది ఒకటి. సమాహార్త, సన్నిధాత, ధర్మస్థయ, కంటక శోధన. ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీ పుస్తకంలో. సో హర్షవర్ధనుడు, ప్రియదర్శి, నాగానందం, రత్నావళి. ఇది తెలిసిన విషయమే. సో ఇది కూడా ఉన్నది నాగానందం. సో ఇది కూడా ఉన్నది. సో భగవద్గీత తుగ్లక్ గురించి ఉన్నది, కానీ ఇది ఎంత డీప్గా అయితే ఇవ్వలేదు. గూడ్ ముకద్దం గురించి కానీ, ఇది దివానీ అమీరీ కోహి తెలుగు అకాడమీ పుస్తకం అయితే నాకు కనబడలేదు. కాజీ సికందరి. సో ఇదైతే తెలుగు అకాడమీలో నాకు కనబడలేదు. సో ఇది అలావుద్దీన్ ఖిల్జీ గురించి ఇచ్చాడు, అతను చేసిన సంస్కరణలు. సో ఇది ఉన్నది. సో ఇంకోటి విషయం ఏంటంటే, స్టేట్మెంట్స్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్స్ మాత్రమే పుస్తకంలో ఉంటుంది. రాంగ్ స్టేట్మెంట్ గురించి నువ్వు పుస్తకం మొత్తం చూసినా కానీ ఉండదు. అది కొంచెం గమనించండి. రాంగ్ స్టేట్మెంట్ గురించి పుస్తకం మొత్తం వెతికి మీరు సమయం వృధా చేసుకోవద్దు. సో ఆ తర్వాత 13వ క్వశ్చన్కి వచ్చినట్లయితే, ఇది కూడా ఉన్నది. సూఫీ మతంలో గల శాఖల గురించి ఉన్నది. అండ్ తర్వాత రామానందుడి గురించి, వల్లభాచార్యుడు, జయదేవుడు, గీతా గోవింద. ఇది కూడా ఉన్న విషయం. ఇది చాలా
ఈజీ క్వశ్చన్, ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్, జయదేవుడు గీతా గోవింద అనేది. సో అక్బర్ గురించి, సో మన తెలుగు అకాడమీ పుస్తకాల్లో మొఘలుల గురించి ఒక 4-5 యూనిట్లు ఉన్నాయి. పార్ట్ 2లో, ఇండియన్ హిస్టరీ పార్ట్ 2 పుస్తకంలో, వాల్యూమ్ 2 పుస్తకంలో సో మొఘలుల గురించే 3-4 యూనిట్లు ఉన్నాయి. సో వాటిలో అక్బర్ గురించి ప్రతి ఒక్కటి వర్ణించారు, ఉన్నది. ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీ పుస్తకంలో. సో ఇది అక్బర్ నామా అబుల్ ఫజల్, హుమాయూన్ నామా గుల్బదన్ బేగం, ఇది తెలిసిన విషయం. ఇవన్నీ ఈ క్వశ్చన్ కూడా ఉన్నది తెలుగు అకాడమీ బుక్లో. మరాఠీల గురించి కూడా తెలుగు అకాడమీలో ఉన్నది. ఆదిల్ షా గురించి కూడా ఉన్నది. గోల్ గుంబాజ్ గురించి, ఇది కుతుబ్ షాహీల దగ్గర ఉంది, అంటే తెలంగాణ హిస్టరీలో ఉన్నది, ఇండియన్ హిస్టరీలో కూడా ఉన్నది, ఒకసారి చూసుకోండి. సో ఇది అమాత్య వాక్య నవీస్, ఇది కూడా ఉన్నది. ఆ తర్వాత ఇది విజయనగర రాజ్యం, ఇది ఇండియన్ హిస్టరీ ఉన్నది, తెలంగాణ హిస్టరీలో కూడా ఉన్నది. సో ఫస్ట్ వచ్చింది నికోలో కోయింట్, తెలిసిన విషయం. లాస్ట్ వచ్చింది న్యూనిస్. సో నికోలో కొంటి తర్వాత అబ్దుల్ రజాక్ వచ్చాడు, తర్వాత అఫర్నాసిన్ ఇక్కితిన్ వచ్చాడు, తర్వాత డొమింగ్ పోయిస్ వచ్చాడు, లాస్ట్లో న్యూనిస్ వచ్చాడు. సో ఇది కూడా ఇంపార్టెంట్ విషయమే. సో ఫ్రెంచ్ తూర్పు ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ తూర్పు ఇండియా గురించి సో పాండిచ్చేరి అనే విషయం ఇచ్చాడు, కానీ జెంటిల్మెన్స్ ఏమిటి నాకు తెలియడం దొరకలేదు. సో ఇది ఏంటో మరి, ఇది ఎవరి గురించో మనకు తెలియదు, సో అందుకే ఇది ఇచ్చిపెట్టాను. సో ఇది దీనిలో గుర్తించే లక్షణాలు ఒకటి, అధికారులు తరచు పోట్లాటు విరోధాలు కలిగి ఉన్నారు. అవును, డూప్లియో అనే అతనికి స్వదేశానికి పోయినాక కూడా అతనికి ఉరిశిక్ష విధించారు. సో తెలిసిన విషయం ఇది. సో ఆ తర్వాత కారన్ వాలిస్, ఇది తెలిసిన క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ ఇది కూడా. 3వ ఆంగ్లో మైసూరు, ఇది కాలాలు అవి జరిగిన సంవత్సరాల గురించి ఇచ్చాడు. రాజారాం మోహన్ రాయ్, ఇది ఉన్న విషయం, ఇది బ్రహ్మ సమాజం గురించి. సో ఇది కూడా ఉన్నది. సో ఈ క్వశ్చన్ నాకు దొరకలేదు. జాతీయ నాటక కళాశాల గురించి తెలుగు అకాడమీ నాకు దొరకలేదు. అండ్ ఇంకొకటి, సో ఇది ఈజీ క్వశ్చనే, జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ తీర్మానం. సో లాహోర్లో 1929, అందరికి తెలిసిన విషయమే. సో నెహ్రూ రిపోర్ట్, ఇది ఒకటి. గాంధీ ఇర్విన్ ఉడంబడిక, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. సో ఇవన్నీ తెలిసిన విషయాలే, ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో ఇది రెహానుమాయి మదజయజాన్ సభ, ఇది నాకు దొరకలేదు. రిచర్డ్ స్టాన్లీ అధ్యక్షతన, ఇది కరువు విచారణ సమస్య, ఇది ఉంది, ఇది పాయింట్ వైజ్ ఉన్నది తెలుగు అకాడమీ పుస్తకంలో. సో ఆంగ్లేయుల కాలంలో కరువు కట్టకాల గురించి ఒక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్లో ఉన్నది, ఇది పాయింట్ వైజ్ ఉన్నది. సో జలియన్ వాలాబాగ్ తెలిసిన విషయం, ఇది రౌలత్ చట్టాంది. సో ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీలో. సో అఖిల భారత కిసాన్ సభ, ఇది రైతు ఉద్యమాల్లో ఉన్నది తెలుగు అకాడమీ, కానీ ఇది తెలుగు హిస్టరీలో అయితే నాకు కనబడలేదు. బహుశా ఉంటే రైతు ఉద్యమాల్లో ఉండొచ్చు, సామాజిక ఉద్యమాల్లో ఉండొచ్చు, ఒకసారి చూసుకోండి. సో ఇది మౌంట్ బాటన్, ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య, ఇది ఉన్నది. రాట్లిఫ్ రేఖ, భారత పాకిస్తాన్ మధ్య విభజన రేఖ ఇది. సో ఇవి కాలానుగుణంగా అమర్చాలి, ఇది కూడా ఇచ్చాడు, తెలుగు అకాడమీలో ఉన్నది. సో ఇది కూడా బౌద్ధ మతం గురించి, ఇది తెలంగాణ హిస్టరీలో ఉన్నది. ఇది పశ్చిమ చాళుక్య శాసనాలు ఉదహరించిన పొట్టలిక్క నగరం, అనగా పటాన్ చెరు, ఇది కూడా ఉన్నది, తెలంగాణ హిస్టరీ పుస్తకంలో ఉన్నది. సో ఇది రాచకొండ, దేవరకొండ, వెలుమల, ఇది కొంచెం సైనిక వ్యవస్థ గురించి తెలంగాణ బుక్లో ఏమీ లేదు తెలంగాణ హిస్టరీలో. మిగతా విషయాలు ఇచ్చారు, మత విషయాలు కానీ, సాహిత్య విషయాలు కానీ, పరిపాలన విషయాలు ఇచ్చారు. సో సైనిక విషయాలు నాకేం కనబడలేదు తెలుగు అకాడమీ బుక్లో. సో ఇది ఉన్నది, మహాయాన బౌద్ధ మతానికి చెందిన స్థావరం ఉన్నది. విష్ణుకుండిన్లో, ఇది తెలిసిన విషయం, ఇది డైరెక్ట్ క్వశ్చనే, ఫస్ట్ ఇంట్రొడక్షన్లో ఉంటుంది ఇవన్నీ. సో కాలప్రియం వద్ద, ఇది కరెక్టే, 2వ వసికేసరి విజయస్తంభాన్ని నిలబెట్టాడు. ఇది వేములవాడలో ఆదిత్యాన్ని ఆలయాన్ని నిర్మించింది నరసింహుడు. సో ఇది రాంగ్ అన్నమాట. సో నేను ఇంతకుముందే చెప్పాను, కరెక్ట్ స్టేట్మెంట్ అనేది బుక్లో దొరుకుతుంది మీకు, రాంగ్ స్టేట్మెంట్ అనేది పుస్తకం మొత్తం వెతికినా మీకు దొరకదు. ఆదిత్య ఆలయాన్ని నిర్మించింది నరసింహుడు, మీరు నరసింహుడి దగ్గర దొరికితేనే ఇది చదివితేనే ఇది దొరుకుతుంది. సో ఇది పుస్తకంలో లేదు కాబట్టి అట్లా అనుకోవద్దు మీరు. సో రాంగ్ స్టేట్మెంట్ అనేది దొరకదు. ఇది ఇట్లాంటి క్వశ్చన్లు ఏంటంటే మీరు కీ చూసుకున్నాకనే బుక్ చూసుకుంటే బెటర్. సో కుతుబ్ షాహీ కాలంలో పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షించే 2 ప్రతిష్ఠిత వ్యక్తులు, అందులో ఒకరు హిందూ, ఇంకొకరు ముస్లిం సమాజం గుర్తించబడినవి. ఇది పుస్తకంలో నాకు దొరకలేదు తెలంగాణ హిస్టరీలో.
బహుమతి మరియు మొహమ్మద్ కులీబ్ షా గాథను పద్య రూపంలో ముల్లాబాజాయి రచించాడు. ఇది కులియాతు, కానీ ఇది నాకు కనబడలేదు బుక్లో. ఇది కూడా కనబడలేదు, అంత డీప్గా ఏం లేదు తెలంగాణ బుక్లో, వీళ్ళ గురించి ఇవ్వలేదు. ఇది కూడా నాకు కనబడలేదు. దీనిలో ఉంటే ఒకరిద్దరి గురించి ఉండొచ్చు, కానీ పూర్తిగా అయితే కనబడలేదు నాకు. ఇది కూడా నాకు కనబడలేదు. సో మనం ఏదైనా ఒక పుస్తకం మనం చూసినట్లయితే హిస్టరీ రఫీ సార్ ఏం చెప్తారంటే, మనకు ఏ పుస్తకం చదివినా మనం 70% కంటే ఎక్కువ చేయలేము. ఎంత పెద్ద ర్యాంకర్ అయినా సరే పేపర్లో 70% మాత్రం కరెక్ట్ గుర్తిస్తాడు. సో మిగతాయి 6th సెన్స్ బట్టి పెట్టాల్సి వస్తుంది. మిగతా 10 to 15% 6th సెన్స్ని బట్టి, లేకపోతే కరెంట్ ఈవెంట్స్ని బట్టి, లేకపోతే అదర్ సబ్జెక్ట్ ఓవర్లాప్ని బట్టి మనకు గుర్తించాల్సి వస్తుంది. సో రఫీ సార్ అదే చెప్పారు, ఎవరైనా 70% మాత్రమే పర్ఫెక్ట్ ఉంటారని చెప్పారు. సో నేను కూడా అంతే అనుకుంటున్నాను. సో ఇది కూడా ఉంది, మొఘళ్ళ ఆధీనంలో దక్కన్ ప్రాంతంలో 6 సుబాలకు. సో ఇది క్వశ్చన్ ఉంది. ఉజ్జయిని మహంకాళి దేవాలయం, సురుటి అప్పయ్య, ఇది తెలిసిన విషయం. ఇది గ్రూప్ 3లో కూడా వచ్చింది ఈ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ మధ్య చాలా రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఇది తెలంగాణ హిస్టరీలో, తెలంగాణ మూమెంట్లో కూడా ఉన్నది ఈ క్వశ్చన్. సో ఇది ఇండియన్ హిస్టరీలో ఉన్నది. చాందా శబిరం కానీ, బాలహర్ష, సిరివంచ, రేపాల శబిరం, విలీన ఉద్యమంతో ఇండియన్ హిస్టరీలో లాస్ట్ చాప్టర్లో ఉంటుంది. ఇది స్వాతంత్రం తర్వాత వచ్చిన చాప్టర్ ఇది. సో ఇది ఒకటి, ఇది కూడా ఉంది. 2వ ఆంధ్ర మహాసభల గురించి తెలంగాణ హిస్టరీలో ఉన్నది. ఇది ఆంధ్ర మహాసభలు, వాళ్ళకి అధ్యక్షులు, ఇది కూడా ఉన్నది తెలంగాణ హిస్టరీలో. ఇది కూడా ఉన్నది. ఆంధ్ర సోదర సమాజం, నడింపల్లి సుందరమ్మ, ఇది కరెక్టే. సో ఇది కూడా ఉన్నది. భారత మహిళా సమాజాన్ని యామిని పూర్తన తిలకం ప్రారంభించారు. సో ఇది, ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ 3లో వచ్చింది మనకు. ఇది కూడా ఉన్నది, తెలంగాణ హిస్టరీలో ఉన్నది. సో సురవరం ప్రతాప్ రెడ్డి గురించి కూడా తెలంగాణ హిస్టరీలో ఉన్నది, ఈ క్వశ్చన్ కూడా ఉన్నది. సో ఇది కూడా ఉన్నది. రామ్జీ గొండు కానీ, కుమరం భీం వాళ్ళ గురించి ఉన్నది. నిర్మల్ గురించి, కుమరం భీం జంగన్ జమీన్ అనే నినాదం ఇచ్చాడు, ఇది కూడా ఉన్నది. సో వీళ్ళ గురించి కూడా వచ్చింది, గ్రూప్ 3లో వచ్చింది. సో గ్రూప్ 2 ఫస్ట్ మొదట గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగింది. సో గ్రూప్ 3 ఏ పాఠంలో ఇచ్చారో, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడిగారో, సేమ్ గ్రూప్ 2లో కూడా అక్కడి నుంచే క్వశ్చన్లు అడిగారు. మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఎకానమీ పేపర్లో కూడా మనకు ఎగ్జాక్ట్ ఏ సిలబస్ నుంచి, ఏ పారాగ్రాఫ్ కానీ, ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయో సేమ్ అదే పాయింట్ మీద ఇచ్చారు. కొంచెం అటో ఇటో చేంజ్ చేసి, ఒక్కోసారి రిపీటెడ్ క్వశ్చన్లు కూడా ఇచ్చారు. ఒక్కసారి గమనించండి. అందుకే మన ప్రీవియస్ క్వశ్చన్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. వాటి కీ పేపర్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాటర్న్లో క్వశ్చన్లు అనేవి ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే క్వశ్చన్ తయారు చేసేవారు కొన్ని వందలకు వేల క్వశ్చన్లు తయారు చేసి ఇస్తాడు. వాటి నుంచి ఒక సిస్టమ్ అనేది సెలెక్ట్ చేస్తుంది ఇన్ని క్వశ్చన్స్ అని. సో అలా ఉంటుంది అన్నమాట. దాని పక్క క్వశ్చనే రావచ్చు ఒక్కోసారి. అందుకే మన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చదవాలి. చదివితే మనకు వాళ్ళ గురించి కానీ ఇస్తారు, లేకపోతే ఆ పక్క పారాగ్రాఫ్లో కానీ ఆ పర్సన్ గురించి కానీ అట్లా ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్ అనేది ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఇది వరంగల్ సైన్యం, నిజాం సైన్యం, మేజర్ జనరల్ రుద్రాగ్ రొంగిపోవడం, ఇది కూడా ఉన్నది క్వశ్చన్. సో ఇది తెలంగాణ మూమెంట్లో కూడా ఉన్నది. సో అందరూ గమనించగలరు. సో ఓవరాల్గా చూసినట్టయితే 38 క్వశ్చన్స్ వచ్చాయి. పేపర్ 2 పార్ట్ 1 అనగా ఇండియన్ హిస్టరీ మరియు తెలంగాణ హిస్టరీ కల్చర్లో 35 క్వశ్చన్లు వచ్చాయి. సో తెలంగాణ బెటర్ అని చెప్పుకోవచ్చు. సో సెకండ్ పాలిటీ చూసినట్టయితే పాలిటీలో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. పాలిటీలో ఏంటిదంటే గ్రూప్ 3 పేపర్ 2లో కరెంట్ ఈవెంట్స్ కొన్ని వచ్చాయి. కొన్ని మహిళా బిల్ కానీ, జమిలీ ఎన్నికలు, అట్లాంటి కొన్ని కరెంట్ ఈవెంట్స్ ఎక్కువ వచ్చాయి. కానీ గ్రూప్ 2లో కొంచెం తక్కువనే వచ్చినాయి. ఎక్కువ శాతం స్టార్టింగ్ సిలబస్ వచ్చింది. సో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లు కూడా వచ్చాయి. కొన్ని ఉద్యమాల గురించి కానీ, వాటి గురించి కానీ, కొన్ని వేరే క్వశ్చన్స్ డీప్గా వచ్చారు. ఓవరాల్ చూసినట్టయితే గ్రూప్ 3 కంటే గ్రూప్ 2 పాలిటీ ఈజీగా వచ్చింది. మీరు ఒక్కసారి గ్రూప్ 3 నేను డిస్క్రైబ్ చేసిన ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో మీకు అర్థమవుతుంది. సో పాలిటీ సబ్జెక్ట్ విషయానికి వస్తే, పాలిటీ ఎక్కువ తెలుగు అకాడమీలో ఎవరు ఎక్కువ చదవరు. ఎక్కువ శాతం రమాదేవి కృష్ణారెడ్డి పుస్తకాలు కానీ, ప్రభాకర్ రెడ్డి పుస్తకాలు కానీ ఎక్కువ శాతం అవే చదువుతారు. సో ఇదేంటంటే బిఆర్ అంబేద్కర్ పుస్తకాలు కూడా బాగానే ఉంటాయి, చాలా డీప్గా ఇచ్చాడు. తెలుగు అకాడమీ పుస్తకాలు కూడా బాగానే ఇచ్చాడు. సో పాలిటీ ఏంటంటే మనం సబ్జెక్ట్ అర్థం చేసుకొని చేయాల్సినవి ఉంటాయి. సో సేమ్ మనం చదివిందే రాదు. ఆర్టికల్స్ అంటే చదివింది రావచ్చు, ఆర్టికల్స్ కానీ కొన్ని చట్టాలు కానీ రావచ్చు ఉన్నట్టు, కానీ కొన్ని ఏంటంటే నీకు కూడా అర్థం అనేది ఉంటుంది. సో ఇది ఈ స్టేట్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఓవరాల్గా అయితే ఉంటుంది. దాని మీనింగ్ నీకు అర్థమైతే అంతే నీకు వచ్చినట్టు. సో 1935 చట్టం గురించి తెలంగాణ పుస్తకంలో ఉంది. రాజ్యాంగ నిర్మాణం గురించి అధ్యక్ష తరహా పాలన కంటే పార్లమెంటరీ తరహా పాలన ఉంది, ఇది ఉంది.
ప్రభుత్వ స్థిరత్వం కంటే బాధ్యత ప్రభుత్వాన్ని అధికంగా ఎంచుకోవడం జరిగింది. అవును. సో క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ఇది కూడా ఉన్నది. బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు కేటాయించిన సీట్లు ఇది కూడా ఉన్నది. సో గోలక్నాథ్ కేసు, కేశవానంద భారత్ కేసు, మినర్వా మిల్, చింపకం దొరరాజన్ కేసు వీటిని క్రమంలో అమర్చాలి. ఇది కూడా ఉన్నది. ఇది ఎవర్ గ్రీన్ క్వశ్చన్ ఎప్పటి నుంచి. ఈ క్వశ్చన్ లేకుండా అసలు పార్టీ పేపరే ఉండదు, అసలు సివిల్స్ పేపర్ కూడా ఉండదు. సో ఈ కమిటీలు ఇది కూడా ఇంపార్టెంట్. ఇది చాలా ఖచ్చితంగా బేసిక్స్లో ఇది బేసిక్ క్వశ్చన్. ఇది కూడా భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో ఉంటుంది. ఇది మాండమస్ రిట్ల గురించి కూడా ఖచ్చితంగా వస్తుంది. హిబియస్ కార్పస్, మాండమస్, ప్రొబిషన్, సెర్చ్యూర్, కోవారెంట్. సో ఈ 5 రిట్ల గురించి లేని పేపర్ అనేది ఉండదు, ఖచ్చితంగా వస్తుంది. ఇది కూడా ఉండదు తెలుగు అకాడమీలో. సో ఆర్టికల్స్ గురించి ప్రతి ఒక్క ఆర్టికల్ గురించి కూడా తెలుగు అకాడమీలో ఉన్నది. ప్రాథమిక హక్కులు ఇది కూడా ఉన్నది. 17వ ప్రకరణ ఇది కూడా ఈజీ క్వశ్చన్. ఇది కూడా ప్రాథమిక హక్కుల గురించి ఉన్నది. సో యాక్చువల్లీ పాలిటీలో ప్రాథమిక హక్కులు అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనగా 1773 రెగ్యులేటింగ్ చట్టం నుంచి భారత స్వాతంత్ర చట్టం వరకు ఈ చట్టాలు ఇవన్నీ చదువుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ భారత రాజ్యాంగం తర్వాత ఇది ప్రాథమిక ప్రభుత్వం గురించి కానీ, తాత్కాలిక ప్రభుత్వం గురించి కానీ, తర్వాత 1952లో ఎన్నికల గురించి కానీ, ఆ తర్వాత భారత భూభాగాలు, పౌరసత్వం గురించి కానీ, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధుల గురించి కానీ. సో ఇక్కడి వరకు చదివితే మ్యాక్సిమం పాలిటీ అనేది వచ్చినట్టే. సో ఎందుకంటే ఈ ప్లేసుల నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇదొకటి. ప్రాదేశిక అంతర్రచన చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. ఈ క్వశ్చన్ కూడా ఉన్నది తెలుగు అకాడమీలో. భారత యూనియన్ వివిధ రాష్ట్రాల మధ్య స్థిర అంగీకారం ఇది కూడా ఉన్నది. 1930 చట్టం ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది. ఉమ్మడి జాబితా, రాష్ట్ర ఉమ్మడి జాబితా ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీలో. సో ఈ క్వశ్చన్ కొంచెం డీప్గా ఇచ్చాడు. సో ఇంకోటి ఈ కమిటీల గురించి అంతర్రాష్ట్ర కమిటీ 263 ఆర్టికల్ తెలిసిన విషయం ఇది ఉన్నది. అభిశంసన గురించి ఇది కూడా తెలుగు అకాడమీ ఉన్నది. ఈజీ క్వశ్చన్. గవర్నర్ విచక్షణ అధికారాలు ఇది కూడా ఎవర్ గ్రీన్ క్వశ్చన్, ఇప్పటికి వస్తూనే ఉంటుంది. గవర్నర్ విచక్షణ అధికారాలు కానీ, రాష్ట్రపతి అభిశంసన తీర్మానం కానీ ఖచ్చితంగా ప్రతి పేపర్లో వస్తూనే ఉన్నాయి రిపీటెడ్గా. సో గ్రూప్ 3 కంటే గ్రూప్ 2 కొంచెం ఈజీగానే ఉన్నది పాలిటీ పేపర్. సో ఈ ఆర్టికల్స్ గురించి ఎట్లయినా ఉన్నది తెలుగు అకాడమీలో. ఇది కూడా ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లు గురించి ఉంది. రాష్ట్రపతి కార్యనిర్వహణ అధికారం గురించి కానీ, 44వ రాజ్యాంగ సవరణ గురించి కానీ ఇది ఉంది తెలుగు అకాడమీలో. సో సవరణలు కూడా ప్రతి ఒక్కటి చదువుకోవాలి. సవరణల గురించి కూడా ఇస్తూ ఉన్నారు ఈ మధ్య, చాలా డీప్ ఇస్తున్నారు. గ్రూప్ 3లో అయితే ఈ మధ్య రీసెంట్గా జరిగిన సవరణలు మ్యాచింగ్ ఇచ్చారు. సో దీనిలో పాత సవరణలు ఇచ్చారు గ్రూప్ 2లో అయితే. సో ఆ తర్వాత ఇది కూడా చూడండి. 1వ సవరణ, 9వది, 52, 101 ఇది మ్యాచింగ్ ఇచ్చాడు. ఇది కూడా ఈజీ క్వశ్చన్ ఇది కూడా, ఎందుకంటే జిఎస్టీ అనేది ఈ మధ్య జరిగింది. సో 1985లో పార్టీ ఫిరాయింపు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సో అదన్నమాట. సో ఇదొకటి. ఓటు హక్కు 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గింపు, 9వ షెడ్యూల్, ఈడబ్ల్యూఎస్, రోజుసభలో, రాష్ట్ర శాసనసభలో మహిళా రిజర్వేషన్లు ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీ పుస్తకంలో. సో 73 క్వశ్చన్ చూసినట్లయితే సమాఖ్య పద్ధతి గురించి. సో ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీలో. ఆ తర్వాత 3వ సవరణ ఇది కూడా ఉన్నది. రాజ్యాంగ సవరణ. సో రాజ్యాంగ సవరణ మీద ఒక 5-6 క్వశ్చన్లు ఖచ్చితంగా ఇచ్చాడు. 5-6 కూడా కాదు, ఒక 7, 8, 9 వరకు ఇచ్చాడు. సవరణలు కూడా ఈ మధ్య ఖచ్చితంగా చదువుకోండి. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ సవరణలు అయితే ఖచ్చితంగా చదువుకోవాలి. సో పంచాయతీరాజ్ చట్టం నుంచి కూడా చాలా ఇచ్చారు. 11వ షెడ్యూలు, ఇది మున్సిపాలిటీ రద్దుకు ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీ. 12వ షెడ్యూల్ గురించి ఇది కూడా ఇచ్చారు తెలుగు అకాడమీలో. జిల్లా ప్రణాళిక కమిటీ ఇది కూడా ఉన్నది. 74వ రాజ్యాంగ సవరణ ఇది కూడా ఉన్నది. సో ఇది నాకు కనబడలేదు. జీవన్ రెడ్డి కమిటీ, ఈవీఎంలు కానీ ఇది న్యూస్ పేపర్ చదివితే తెలుస్తుంది. ఇది పాత కరెంట్ అఫైర్ ఇది. సో ఇంకొకటి ఎన్నికల సంఘం గురించి ఇది కూడా ఉన్నది. ఇది న్యూస్ పేపర్ చదివిన అర్థమైతే. ఎలక్షన్ టైంలో మనకు టీవీలో మొత్తం మారుమోగిపోయేది ఇదే. ఇది కూడా ఉన్నది. ఇది పుస్తకం చదువుకుని ఆన్సర్ చేయొచ్చు ఈ ప్రశ్న. సో ఈ క్వశ్చన్ కొంచెం డీప్ క్వశ్చన్.
ఆ తర్వాత ఈవీఎం గురించి ఇది నాకు కనబడలేదు తెలుగు అకాడమీలో. సో ఎన్నికల సంఘం ఇది కూడా ఉన్నది. జిల్లా జడ్జీలు ఇది కూడా ఉన్నది. జిల్లా జడ్జీలను గవర్నర్ నియమిస్తాడు ఉన్నది అది కూడా. సో రిట్ల గురించి ఇంకో క్వశ్చన్ వచ్చింది. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెరిషోరీ, కోవారెంటో. సో రిట్ల గురించి 2 క్వశ్చన్లు వచ్చాయి. సుప్రీంకోర్టు గురించి వచ్చింది ఇదొకటి, ఇది కూడా ఉన్న తెలుగు అకాడమీలో. న్యాయ సమీక్ష గురించి ఉన్నది తెలుగు అకాడమీలో. సో హైకోర్టు గురించి మరియు సుప్రీంకోర్టుల గురించి కూడా రిపీటెడ్ క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోవాలి. సో లోక్సభ, శాసనసభ వీటి గురించి క్వశ్చన్స్ ఏమి ఇవ్వలేదు, కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు గురించి ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ కూడా నాకు తెలియకుండా కనిపించలేదు. నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్, డెలివరీ అండ్ లీగల్ రిఫార్మ్స్. ఇంకోటి షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ఇది ఉన్నది 338 ప్రకారం. ఈ మధ్య ఏంటంటే ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషను, మైనార్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ ఇట్లాంటి వాటి గురించి ఇస్తున్నారు. అవి స్థాపించిన సంవత్సరం మరియు వాటిలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు అనే విషయం, అధ్యక్షునితో సహా ఎంతమంది ఉంటారు అనే విషయం కూడా ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి మైనార్టీ కమిషన్ గురించి, ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీలో. సో మానవ హక్కుల కమిషన్ ఇంతకుముందే చెప్పాను, కమిషన్ల గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయని. సో 164 ప్రకారం ఇది కూడా ఉన్న తెలుగు అకాడమీలో. 103వ సవరణ చట్టం, ఇది కరెంట్ అఫైర్ ఇది. సో ఇది లేటెస్ట్ ఎడిషన్ బుక్లో ఉన్నది, పాత పుస్తకాల్లో లేదని అట్లా అనుకోవద్దు. పాత పుస్తకాలు లేదు, ఇది కొత్త సవరణ కాబట్టి ఉన్నది, కొత్త పుస్తకాలు ఉన్నది. సో ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీలో. నూతన రాష్ట్రాల గురించి ఉద్యమాలు. సో ఇది నాకు కనబడలేదు, ఇది కొంచెం డీప్గా ఇచ్చాడు. గృహమంత్రిత్వ శాఖ ఇది కూడా కనబడలేదు నాకు, ఇది కూడా కనబడలేదు. సో ఓవరాల్ చూసినట్టయితే 42 క్వశ్చన్స్ వచ్చాయి. సో నెక్స్ట్ సోషియాలజీ వెళ్ళినట్టయితే, అయితే సోషియాలజీ అనేది తెలుగు అకాడమీ పుస్తకాలు అంత ప్రామాణికంగా లేవు. తెలుగు అకాడమీ పుస్తకాలు మొత్తం చదివితే ఒక 30 నుంచి 35 వరకు మాత్రమే వస్తాయి. గ్రూప్ 3 పేపర్ రివ్యూ అప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. సో సోషియాలజీ అనేది ఓన్లీ తెలుగు అకాడమీ అయితే సరిపోదు, ఎందుకంటే వాళ్ళు చాలా చిన్నగా ఉన్న తెలుగు అకాడమీ పుస్తకం, అన్నీ డీప్గా అయితే ఇవ్వలేదు. సో ఎప్పుడైనా సోషియాలజీలో కొంచెం బియాండ్ తెలుగు అకాడమీ క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఒకసారి చూసుకోండి. తెలుగు అకాడమీతో పాటు ఇంకో ఏదైనా ఒక పుస్తకం తీసుకోండి. సో జాతి గురించి ఇది ఉన్నది. సో సోషియాలజీ ఏంటంటే కొన్ని మనం చదవకుండా డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు, కొన్ని న్యూస్ పేపర్ నాలెడ్జ్తో చేయొచ్చు, కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కూడా కొన్ని వస్తాయి, కొన్ని క్వశ్చన్స్ పాలిటీ రిలేటెడ్ ఉంటాయి, అవి కూడా మనం డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. సో మిగతాయి కొన్ని డీప్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కొంచెం కష్టం అవుతుంది. సో తెలుగు అకాడమీతో పాటు ఇంకొక పుస్తకం కూడా చదివితే బెటరు. సో జాతి గురించి ఇది ఉన్న తెలుగు అకాడమీ. కుల వ్యవస్థ గురించి ఎంఎస్ శ్రీనివాస్ అభిప్రాయం, ఇది కూడా ఉన్న తెలుగు అకాడమీలో. సామాజిక స్థిరీకరణ, సాంప్రదాయ ఆచారాలు, ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీలో. సో ఇది హూవర్ శూద్రాస్. సో ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలిసిన విషయం, అంబేద్కర్ గురించి ఉన్నది. సో మిగతా పుస్తకాలు నాకు కనబడలేదు, అందుకే ఇది చూడలేదు. షిఫ్టింగ్ కల్చర్, ఇది ఆంధ్రప్రదేశ్లో పోడు అని పిలుస్తారు. ఇది నార్మల్ జనరల్ క్వశ్చనే, కానీ పుస్తకంలో అయితే లేదు, మిగతా పుస్తకాల్లో ఉండొచ్చు, ఒక్కసారి చూసుకోండి. సో ఇది బౌద్ధ మతం, ఇది ఇండియన్ హిస్టరీలో ఉన్నది. సో ఇది తెలిసిన విషయం. ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క నివాసం లేదా ఉద్యోగం మారిన, హోదా మారినప్పుడు అదేటువంటి మార్పును ఏమంటారు, ఇది కూడా ఉన్నది. ముయ్యబడిన స్థిరీకరణ, ఇది కూడా ఉన్నది. సో ఇది మేడారం జాతర, ఇది తెలిసిన విషయమే. కోయలు, సో సబాల్టర్న్, ఇది నాకు కనబడలేదు. వివాహానంతరం ఏర్పడే కుటుంబాన్ని, ఇది ఉన్నది. సో ఇది ఒక దయాభాగ వ్యవస్థ, మితాక్షర వ్యవస్థ, ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీలో. సో గురుద్వారా గురించి ఇంత డీప్గా ఏమి రాలేదు, సిక్కు మతం గురించి డీప్గా ఏమి వేయలేదు తెలుగు అకాడమీ పుస్తకంలో. సో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ జీవితంలో పాల్గొనకుండా, ఇది ఉన్నది. వికలాంగుల గురించి ఇది ఉన్నది, సామాజిక విధానాలు చాప్టర్లో ఉన్నది. జాతీయ మహిళా కమిషన్, ఇది పాలిటీలో ఉన్నది, ఇక్కడ కూడా ఉన్నది. పంజాబీ శుభోద్యమం, ఇది ఒకసారి ఇంత డీప్గా ఏమి ఇవ్వలేదు తెలుగు అకాడమీ, ఇది నాకు కనబడలేదు. భాగ్యరెడ్డి వర్మ గురించి తెలిసిన విషయమే, ఇది ఉన్నది. తెలంగాణ హిస్టరీలో కూడా ఉన్నది, తెలంగాణ మూమెంట్లో కూడా ఉన్నది, సోషల్లో కూడా ఉన్నది. సో ఇది సోషల్ బుక్లో అయితే కనబడలేదు, మిగతా పుస్తకాల్లో ఉండొచ్చు. ఇది ఎట్లా ఇండియన్ హిస్టరీలో ఉన్నది, దీనిలో కూడా ఉన్నది, ఇది తెలిసిన క్వశ్చన్. ఇది
ఆర్య మహిళా సమాజం పండిత రమాబాయి సరస్వతి తెలిసిన విషయమే. ఇది కూడా ఉన్నది. ఇది 2014 తెలంగాణ ఎకానమీలో కూడా ఉన్నది. భారతదేశ సామాజిక నిర్మాణంలో సాంస్కృతిక చలనశీలత ప్రక్రియను ఈ క్రింది భావంలో ఏది వివరిస్తుంది. ఇది కూడా ఉన్నది. ఇది చిప్కో ఉద్యమం. ఇది కూడా ఉన్నది. 1960 దేశం ఉద్యమంలో సమయం బోడోలు ఏ ప్రత్యేక రాష్ట్రం కూడా డిమాండ్ చేశారు. బోడోచల్ ఇది చూసే చెప్పచ్చు. ఇది కూడా ఉన్నది. నూతన సామాజిక ఉద్యమాల గురించి. ఇది నూతన సామాజిక ఉద్యమాలు బేసిక్స్ ఉన్నది. ఇది కూడా తెలుగు అక్కడే ఉన్నది. దళిత్ పాంథర్స్ ఇది నాకు కనబడలేదు. ఇది నారాయణ గురుస్వామి తెలిసిన విషయం. ఇది ఇండియన్ హిస్టరీలో కూడా ఉన్నది. సామాజిక నిర్మాణవాద విధానం ప్రకారం జాతిపై క్రింది వ్యాఖ్యలు ఇది సరైనవి. ఇది కూడా బేసిక్స్లో ఉన్నది. ఇది కాకపోతే ఈ క్వశ్చన్ చదివేటప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. ఇట్లాంటి క్వశ్చన్లు ఇవి బేసిక్స్ సంబంధించినవి. మనం ఏదైనా ఒక చాప్టర్ ఇంట్రొడక్షన్ చదివినప్పుడు ఖచ్చితంగా ఇంట్రొడక్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి క్వశ్చన్లు ఇవ్వు. ఇది ఇంట్రొడక్షన్ నుంచే ఇచ్చారు ఈ క్వశ్చన్. ఇంతకుముందు కూడా ఒక క్వశ్చన్ ఉన్నది చూపిస్తాగండి. ఇది నూతన సామాజిక ఉద్యమం. ఇది కూడా ఫస్ట్ పేరాను సెకండ్ పేరాను ఉంటుంది. ఇది కూడా సో బేసిక్స్ కూడా మర్చిపోవద్దు. ఎప్పుడైనా ఓన్లీ ఇయర్స్ అదే చదవాలని అనుకోవద్దు. ఎందుకంటే ఒకప్పుడు ఇచ్చేది డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేది ఇయర్స్ కానీ వ్యక్తుల గురించి కానీ. ఇప్పుడు అట్లా ఇస్తలేదు. డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. స్టేట్మెంట్స్ చదవాలంటే మనం ప్రతి ఒక్కటి చాప్టర్లో ప్రతి ఒక్క పాయింట్ చదవాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా ఉండాలి. కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే ఎగ్జామ్లో మనం ఓన్లీ 1 minute మనం క్వశ్చన్ ఆన్సర్ గుర్తించాల్సి వస్తుంది. సో జ్యోతిబా పూలే ఇది కూడా ఇండియన్ హిస్టరీ ఉన్నది. సోషియాలజీ కూడా ఉంది. ఇది కూడా ఉన్నది. నిర్భయ చట్టం ఇది న్యూస్ పేపర్ చదివిన వాళ్ళు ఎవరికైనా తెలుసు. సో జాతీయ బాలకార్మిక ఫార్మేట్ ఇది కూడా ఉన్నది. సామాజిక చట్టాల రూపొంది ఇది కాలక్రమాన్ని ఇది కూడా ఉన్నది. సో బాలల హక్కుల గురించి ఎక్కువ ఇచ్చాడు క్వశ్చన్స్. ఒక 4-5 క్వశ్చన్లు ఇచ్చాడు. సో ఈ 2 క్వశ్చన్లు ఇది లేదు. ఇది కూడా నాకు కనబడలేదు. వేరే సబ్జెక్టులు ఉంటే ఉండొచ్చు కానీ కనబడలేదు నాకు. ఇది కూడా కనబడలేదు. శ్రాంజలి ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించినది. ఇది లేదు. స్వామిత్వ పథకం ఇది కూడా లేదు. ఇది కరెంట్ అఫైర్స్ చదువు పుస్తకం. ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. సో ఇది తెగల కమిషన్ ఇది పాలిటీలో కూడా ఉన్నది. ఇక్కడ కూడా ఉన్నది. సో ఇది ఈజీ క్వశ్చనే. గృహ హింసా చట్టం ఇది కూడా ఉన్నది. మహిళల టాపిక్లో ఉన్నది. సో ఇది ఇండియన్ ఎకానమీలో కూడా ఉన్నది. ఇంకొకటి ఇదేంటిదంటే ఈ కింద ఈ స్కీములు ఏమో ఇవి కరెంట్ అఫైర్స్ స్కీమ్స్. సో ఇవి పుస్తకంలో లేవు. ఇది ఉన్నది పుస్తకంలో. సో ఇది కరెంట్ అఫైరే పుస్తకంలో లేదు. ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చట్టం 1994 ఏ సెక్షన్. సో ఇది ఉన్నది. పద్మశ్రీ అవార్డు గ్రహీ దర్శన మొగులయ్య ఇది కిన్నరా తెలిసిన విషయమే. ఇది న్యూస్ పేపర్ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ ఇది కూడా ఉన్నది. సో ఇది ఈజీ క్వశ్చనే కానీ పుస్తకంలో నాకు కనబడలేదు. ఇది తెలంగాణ మూమెంట్లో ఉంటే ఉండొచ్చు. సో ఇది ప్రణాళిక సంఘం 12వ పంచవర్ష ప్రణాళిక. ఇది ఎకానమీలో కూడా అడిగాడు ఈ క్వశ్చన్. గ్రూప్ 3 ఎకానమీలో ఉన్నది. బఘేలా వ్యవస్థ ఇది కూడా ఉన్నది. ఇది తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీలో కూడా ఉన్నది. ఇది కూడా జోగిని పద్ధతి కూడా ఉన్నది. శ్రీకృష్ణదేవరాయలు బ్రాంచ్ అనే ఇది కూడా తెలంగాణ హిస్టరీలో ఉన్నది. సోషాలజీ కూడా ఉన్నది. ఇది కూడా ఉన్నది. పోచంపల్లి ఇక్కత్ గురించి. సో ఓవరాల్ చూసినట్టయితే ఎప్పుడైనా సోషియాలజీలో తెలుగు అకాడమీ బుక్లు సరిపోవు. సో దీనిలో మీరు ఇప్పుడే రివ్యూ చూసవచ్చు. మీరు తెలుగు అకాడమీ గురించి కొన్ని ఇచ్చారు, కొన్ని పాలిటీ రిలేటెడ్ ఇచ్చాడు, కొన్ని ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ రిలేటెడ్ ఇచ్చాడు, మిగతా ఈ కరెంట్ అఫైర్స్ కొన్ని ఇచ్చాడు. సో ఇవన్నీ కాకుండా సోషియాలజీ కొన్ని డీప్లో కొన్ని ఇచ్చారు. అవి క్వశ్చన్స్ మాత్రం మనము గుర్తించలేము. ఎందుకంటే అవి క్వశ్చన్ వేరే పుస్తకం ఒక 2-3 పుస్తకాలు చదివితేనే అవి వస్తాయి. లైక్ బిఆర్ అంబేద్కర్ పుస్తకాలు కానీ కొన్ని, లేకపోతే యూపీఎస్సీ పుస్తకాలు అవి చదివితేనే వస్తాయి సోషాలజీ సంబంధించినవి. సో ఓవరాల్గా 34 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఓవరాల్గా ఈ పేపర్ గురించి చూసినట్లయితే మొత్తం పేపర్ 2 తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ 38 క్వశ్చన్లు వచ్చినాయి. పాలిటీ 42 క్వశ్చన్లు వచ్చినాయి. సోషియాలజీ 34 వచ్చినాయి. మొత్తం చూసినట్లయితే 2, 4, 6, 8, 14, 1. సో 114 క్వశ్చన్లు వచ్చినాయి తెలుగు అకాడమీ నుంచి. సో 114 అంటే గ్రేటే. ఇది ఒక స్కోరింగ్ సబ్జెక్టు. మన తెలుగు అకాడమీ పర్ఫెక్ట్ ఉన్న 114 చేసినా కానీ మిగతా కరెంట్ అఫైర్స్ కానీ అదర్ సబ్జెక్ట్ మంచి నాలెడ్జ్ ఉండి ఒక 6th ఉన్న వాళ్ళు ఒక 10 నుంచి 15 క్వశ్చన్లు ఈజీగా పెడతారు.
సో 129 నుంచి 130 ఈజీగా వస్తాయి హైయెస్ట్ మార్క్స్. సో ఇది కాకుండా వరస్ట్ కేసులో 114 క్వశ్చన్లు గుర్తించినా కానీ బ్యాడ్ లక్లో ఒక 10 క్వశ్చన్లు పోయినా 100 క్వశ్చన్లు అయితే గ్యారంటీ. 100 క్వశ్చన్ తెలుగు అకాడమీ నుంచి వచ్చాయి. తెలుగు అకాడమీ పర్ఫెక్ట్ ఉన్నాడు 100 మార్కులు ఈజీగా వస్తాయి. సో ఈ తెలుగు అకాడమీ పేపర్ 2కు తెలుగు అకాడమీ ఇది వర్కౌట్ అయిందనే చెప్పుకోవచ్చు. సో బెటరే, ఎందుకంటే ఈ మధ్య కొందరు కోర్టులో చెప్పారు తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు అని. సో అది నేను కరెక్ట్ ఒక సోషల్ కరెక్ట్ చెక్ చేయడానికి ఈ వీడియో నేను రూపొందిస్తున్నాను నా ఛానల్లో. ఆల్రెడీ నేను గ్రూప్ 3 గురించి వీడియోస్ అన్నీ చేశాను, గ్రూప్ 2 గురించి ఇది వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను తెలంగాణ మూమెంట్ మరియు తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ గురించి కూడా చేస్తాను. జనరల్ స్టడీస్ కూడా చేస్తాను రాబోయే కాలంలో, ఎందుకంటే జనరల్ స్టడీస్ టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువ సబ్జెక్ట్ ఎక్కువ పుస్తకాలు చూడాలి. సో జనరల్ స్టడీస్ ఎక్కువ మంది తెలియకని ఫాలో కారు, సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు అయితే ఫాలో అవుతారు, మిగతా సబ్జెక్టులు అన్నీ ఇట్లా చదువుతారు ఇండియన్ ఎకానమీ. సో కరెంట్ అఫైర్స్ అనేది మెయిన్ ప్రాబ్లం, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీషు, ఇంకా రీజనింగ్ అండ్ ఎబిలిటీ. సో పేపర్ 1 చేయడం కొంచెం కష్టమే తెలుగు అకాడమీ నుంచి. సో మిగతా 2 పేపర్ చేస్తాను, ఎకానమీ పేపర్ ఇంకా తెలంగాణ మూమెంట్ పేపర్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్.